మనలను నడిపించు దేవునిగా మనకై ఉండిన మన ప్రభువైన యేసు యొక్క నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన వారందరికీ నా స్తోత్రములు తెలియజేయుచున్నాను. ఈ ఉదయ కాలమున మన వేకువ మన్నా యొక్క ముఖ్య అంశము నీతి కలిగిన జీవితమును వాంఛించుట. దీని ధ్యానార్థమై మనము అపోస్తులుడైన పౌలు రోమియోలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 11వ వచనము వైపు మన పరిశుద్ధ గ్రంథమును త్రిప్పెదముగాక. నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, గ్రహించువాడెవడునూ లేడు, దేవుని వెదుకువాడెవడునూ లేడు అని చదువుచున్నాము. ఈ వాక్యమును వినిచుండిన ప్రియమైన వారలారా, ఈ లోకములో క్రీస్తును వెంబడించు వారందరికీ ఒక ఆత్మీయ వాంఛ కలిగియుందురు. దేవుని ఎడల పరిశుద్ధముగా కనపడవలెననియు, పాపములో పడక దాని నుండి విడిపించబడవలెననియు, శరీరేచ్ఛల నుండి జయము పొంది నిష్కలంకముగా మరియు నిందారహితముగా ప్రభువు దగ్గర కనపడవలెనని వాంఛించుదురు. ఈ వాంఛ ఏ విధముగా కలుగును? పరిశుద్ధాత్మ దేవుడే మనలో ఈ వాంఛ కలుగుజేయుదురు. అయితే పరిశుద్ధాత్మ అందరిలో క్రియ చేసినప్పటికీ దానిని కొంతమంది మాత్రమే గ్రహించగలుగుదురు. కారణం, మనము అపోస్తులుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనమును గమనించినట్లయితే, దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనుపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగజేసెను అని చదువుచున్నాము. ఈ వాక్యం యొక్క నెరవేర్పు అవిశ్వాసులకు లేదా దేవుని నమ్మని వారికి వర్తించును. దేవుని వాక్యము వారు వినినను వారి మనోనేత్రములు తెరవబడనందున వారు సరైన మార్గము ఎరుగకయున్నారు. అదే దేవుని బిడలుగా ఉన్న విశ్వాసులకైతే మనము దేవుని యొక్క మార్గములో సరళత కలిగి జీవించవలెనని ఆశించినప్పటికీ కొన్నిసార్లు హవ్వ సర్పముచే మోసపోయినట్లు ఈ లోకాసల చేత ఈడ్వబడి మరల కొల్పబడి దేవుని ఆత్మ ద్వారా వచ్చే హెచ్చరింపును గద్దింపులను తృణీకరించు వారముగాను లక్ష్య పెట్టని వారముగాను కనపడదుము. మనము అపోస్తులుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 3వ వచనమును గమనించినట్లయితే, సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనసులను చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లైనను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను అని చదువుచున్నాము. దేవుని దృష్టిలో సరైన జీవితము అనగా యథార్థముగా నీతి న్యాయములను అనుసరించి నడుచుటయై ఉన్నది. యథార్థత అనగా నీతిమంతులముగా దేవుని దృష్టిలో దేవునితో నిలబడుటయు, సరైన ఉద్దేశ్యములు కలిగి ఉండుటయు, సరైన ఊహలు నడవడి కలిగి ఉండి దేవుని యొక్క నీతి న్యాయములను సరైన రీతిలో నెరవేర్చుటయై ఉన్నది. నిజమైన యథార్థతను పాటించుటకు మనము ఆ విధముగా జీవించుటకును ఏమి చేయవలెను మరియు ఏమి చేయకూడదు అని తెలుసుకొనవలెను. దీనికై 2 కార్యములు కలవు. మొదటిగా దోష నివారణ మరియు విమోచన. దేవునిచే పొందిన దోష నివారణను బట్టి మనము ప్రభువు ద్వారా విమోచించబడి ఉన్నాము. ఎటువంటి అర్హత లేని మనకు దీనిని బట్టి ఆయనతో నివసించు స్థానమును ప్రభువు కల్పించి ఉన్నారు. మనము అపోస్తులుడైన పౌలు రోమియోలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనమును గమనించినట్లయితే, నీతిమంతుడు విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దానియందు బయలుపరచబడుచున్నది అని చదువుచున్నాము. ఈ వచనము ప్రకారము మనము యథార్థత గలవారముగా మార్చబడుటకు మన నీతి కాదు కాని దేవుని నీతి మరియు ఆయన ప్రేమ మనలను నీతిమంతులుగా మార్చుటకు సహాయము చేయుచున్నది. ఇది ఆరంభము నుండి అంతము వరకు కేవలము విశ్వాసము మీద ఆధారపడి ఉండును. చెప్పబడిన రీతిగా విశ్వాసము మూలముగా అంతకంతకు నీతిమంతులముగా మన జీవితములలో మార్చబడగలము. రెండవదిగా శుద్ధీకరణ ద్వారా దేవునితో నడుచుటకును ఆయనతో మన సంబంధము కొనసాగించుటకును పరిశుద్ధాత్ముడు సహాయము చేయుదురు. మనము అపోస్తులుడైన పౌలు రోమియోలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 22వ వచనమును గమనించినట్లయితే, అటువలే మీరును పాప విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మును మీరే ఎంచుకొనుడి అని చదువుచున్నాము. దీని యొక్క అర్థము ఏమనగా, మనము శుద్ధీకరణ ద్వారా పాపము యొక్క శక్తి నుండి విడిపించబడి క్రీస్తు రక్తము ద్వారా కొనబడి ఆయన ప్రేమకు బానిస
బానిసలుగా మార్చబడి సజీవులముగా ఎంచబడుచున్నాము. కాబట్టి ఆ విధముగా మార్చబడినప్పటి నుండి పరిశుద్ధతలోనికి నడిపించబడే పనులను మాత్రమే చేయుచు నిత్య రాజ్యములోనికి చేర్చబడుటకు ప్రయాసపడవలెను. ప్రియమైన దేవుని బిడ్డ, నీవు దేవుని దృష్టిలో సరైన మరియు యథార్థమైన జీవితము చేయవలెనంటే నిన్ను నీవు మెప్పించుకొనుటయు లేక ఇతరులను మెప్పించుటకును ప్రయాసపడక నీ జీవితములో దేవుడు చేసిన కార్యములను బట్టి ఆయన వైపునకు ఆకర్షించబడుము. మనము దావీదు రాసిన కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 142వ వచనమును గమనించినట్లయితే, నీ నీతి శాశ్వతమైనది, నీ ధర్మశాస్త్రము కేవలము సత్యము అని చదువుచున్నాము. నీవును నేనును ఆయన చూపు మార్గములలో నడిచిన ఎడల మన మనస్సు ఆయనపై నిలుపుకొని గురిని చూచి ముందుకు సాగిన ఎడల సొమ్మసిల్లక అలయక నీతిమంతులముగా తీర్చబడగలమని జ్ఞాపకముంచుకొనవలెను. మన పిలుపును నూతనపరచుకొనుచు వెనుకున్నవన్నీయును లేదా గతించిన మన జీవితమును మరచి ముందున్న గురిని చూచుకొనుచు నీతిమంతులముగా ఆయన చెంతకు చేరుదుముగాక. ఆ విధముగా జీవించుటకు ప్రభువే సహాయము చేయుదురుగాక. ఆమేన్. యేసుని యందున గురి నిలిపి తిని ఎల్లప్పుడూ నీపై నా మనసు నుంచితి. యేసుని యందున గురి నిలిపి తిని ఎల్లప్పుడూ నీపై నా మనసు నుంచితి. నా కుడి ప్రక్కన నిలిచి బలపరచెన్, నా కుడి ప్రక్కన నిలిచి బలపరచెన్. నీ సొమ్మసిల్లను విశ్వాస మార్గంలో, నీ సొమ్మసిల్లను విశ్వాస మార్గంలో క్రీస్తులో నా ఉన్నత పిలుపును చూచి బహుమానం పొంద పరుగెత్తెదం. క్రీస్తులో నా ఉన్నత పిలుపును చూచి బహుమానం పొంద పరుగెత్తెదం. వెనుకున్నవన్నీయు మరచి జీవించెదం, ముందున్న గురి యేసు చెంత చేరెదం. వెనుకున్నవన్నీయు మరచి జీవించెదం, ముందున్న గురి యేసు చెంత చేరెదం. సాగిదం పోరాడేదా నేను నియమం ప్రకారము. పందేపు రంగంలో ఓర్పుతో సాగిదం పోరాడేదా నేను నియమం ప్రకారము. అక్షయ కిరీటం యేసుతో పొందను, అక్షయ కిరీటం యేసుతో పొందను. ఆత్మశక్తితో నేను పరుగెత్తెదం, ఆత్మశక్తితో నేను పరుగెత్తెదం. క్రీస్తులో నా ఉన్నత పిలుపును చూచి బహుమానం పొంద పరుగెత్తెదం. క్రీస్తులో నా ఉన్నత పిలుపును చూచి బహుమానం పొంద పరుగెత్తెదం. వెనుకున్నవన్నీయు మరచి జీవించెదం, ముందున్న గురి యేసు చెంత చేరెదం. వెనుకున్నవన్నీయు మరచి జీవించెదం, ముందున్న గురి యేసు చెంత చేరెదం. క్రీస్తు అపోస్తుల మాదిరి జీవితం, క్రీస్తు స్వభావమే నా జీవిత గురి. క్రీస్తు అపోస్తుల మాదిరి జీవితం, క్రీస్తు స్వభావమే నా జీవిత గురి. సంపూర్ణత నుండి ప్రభుతో వసింప, సంపూర్ణత నుండి ప్రభుతో వసింప. సత్యవాక్యమును అనుసరించెదం,
సత్యవాక్యమును అనుసరించేదను. క్రీస్తులో నా ఉన్నత పిలుపును చూచి బహుమానం పొంద పరుగెత్తేదం. క్రీస్తులో నా ఉన్నత పిలుపును చూచి బహుమానం పొంద పరుగెత్తేదం. వెనుకున్నవన్నీయు మరచి జీవించేదం. ముందున్న గురి యేసు చెంత చేరేదం. వెనుకున్నవన్నీయు మరచి జీవించేదం. ముందున్న గురి యేసు చెంత చేరేదం. పిలిచిన వారిలో ఏర్పరచబడితిని. పరలోక పిలుపుకు నమ్మకస్తుడను. పిలిచిన వారిలో ఏర్పరచబడితిని. పరలోక పిలుపుకు నమ్మకస్తుడను. క్రీస్తుని మహిమ నిరీక్షణాయను. క్రీస్తుని మహిమ నిరీక్షణాయను. దీర్ఘశాంతముతోనే జీవించేదను. దీర్ఘశాంతముతోనే జీవించేదను. క్రీస్తులో నా ఉన్నత పిలుపును చూచి బహుమానం పొంద పరుగెత్తేదం. క్రీస్తులో నా ఉన్నత పిలుపును చూచి బహుమానం పొంద పరుగెత్తేదం. వెనుకున్నవన్నీయు మరచి జీవించేదం. ముందున్న గురి యేసు చెంత చేరేదం. వెనుకున్నవన్నీయు మరచి జీవించేదం. ముందున్న గురి యేసు చెంత చేరేదం. ఆశీర్వాదం పొంద నీ పిలువబడితిని. అధైర్యపడను శ్రమలయందున. ఆశీర్వాదం పొంద నీ పిలువబడితిని. అధైర్యపడను శ్రమలయందున. ఆవాడబారని స్వాస్థ్యముని పొంద. ఆవాడబారని స్వాస్థ్యముని పొంద. వధువుగా మారి వారుడేసు చేరేదన్.